తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య అంటే ముగ్గురు కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కదా. బట్ వీళ్ళ మధ్య పొత్తు అనేది, వీళ్ళ మధ్య సమన్వయం అనేది మరికొన్ని రోజుల్లో ఒక ఇంటర్వ్యూలకు చేరుకోబోతూ ఉంది. మనం సినిమాలు చూస్తూ ఉంటాం, ఫస్ట్ పార్ట్ ఆడుతూ పాడుతూ సరదాగా పోయే రాజకీయం ఇంటర్వెల్ దగ్గర బ్రహ్మాండమైన ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆటి నుంచి క్లైమాక్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందో అని చెప్పి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం కదా. సో వీళ్ళ పొత్తు కూడా మరికొన్ని రోజుల్లో ఇంటర్వెల్కి చేరుకోబోతూ ఉంది. ఆ తర్వాత క్లైమాక్స్ వరకు ఏ విధమైన టర్న్ తీసుకుంటుంది, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా వెళ్తారా? క్లైమాక్స్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్, సాఫీగా వెళ్తారా లేకపోతే విడిపోతారా అనేది బహుశా ఇంటర్వెల్ నుంచి చూడాలేమో. ఈ స్పెసిఫిక్ ఇంటర్వెల్ అని చెప్పి దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ దాని అధ్యక్షుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని. రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్న చోట ఆ 50 నియోజకవర్గాల్లో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. సెప్టెంబర్లో ఏదో ఒక తేదీన స్వయాన వాళ్ళ అధ్యక్షుల వారే, జనసేన అధ్యక్షుల వారే పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించబోతూ ఉన్నారు. సో 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం, అక్కడ వెళ్ళి ఇంటింటికి జనసేన అనే కార్యక్రమమే చేపడితే టీడీపీ జనసేన క్షేత్రస్థాయిలో కొట్టుకుంటారు. జనసేన టీడీపీ బలం ఉన్న చోట కలబడతారు, జనసేనకు తక్కువ బలం ఉన్న చోట బాధితులుగా మారుతారు, అనుమానం అక్కర్లేదు. ఎందుకని అధికారంలో భాగస్వాములుగా ఉండి మాకు చెప్పకుండా మా ఏరియాకి ఎట్లా వచ్చారు అంటారు టీడీపీ వాళ్ళు. మీరేంది ఇక్కడికి వచ్చి రాజకీయం చేసేది, చాలా నడువు అంటారు, ఖచ్చితంగా అంటారు. సో అది వాళ్ళిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచుతుంది. కాదు వాళ్ళు ఏదైనా రాజకీయం చేసుకొని మీరు సైలెంట్ ఉండండి అని టీడీపీ వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినా ఆ నియోజకవర్గాల్లో జనసేన బలపడాలి అని చెప్పి చేసే ప్రయత్నం, తర్వాత పొత్తులో కలిసి ఉన్నప్పుడు ఆ 50 మాకే కావాలని చెప్పి అయితే వాళ్ళు అడుగుతారు కదా. మనం ఎప్పుడూ ఒకటే మాట చెబుతాం, జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అని చెప్పి చేసే ప్రయత్నం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తెలుగుదేశం పార్టీ బలహీనం అవ్వడం. సో ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని జనసేన బీజేపీ బలపడతాము అంటే టీడీపీ సరే మీరు బలపడండి అని చెప్పి అయితే చూస్తూ ఉండరుగా. దానికైతే వీళ్ళు ఏదైనా ఒక విరుగుడు ప్లాన్ అయితే ఆలోచిస్తారుగా. అలా విరుగుడు ప్లాన్లు, బల ప్రదర్శనలు ఇవన్నీ వీళ్ళ మధ్య దూరాన్ని ఖచ్చితంగా పెంచుతాయి. సరే అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి అరే బాబు జగన్ అనేవాడిని మనం, నువ్వు నేను అందరం విడివిడిగా పోతే జగన్ అనేవాడిని ఎదుర్కోలేము, అందుకని చెప్పి ముగ్గురమే కలిసి ఉందాము అని చెప్పి ఏమైనా ఒక భయంలో నుంచి నిర్ణయం తీసుకుంటే లాస్ట్కి ఎవరేం చేయలేదు, అది వేరే విషయం. అలా నిర్ణయం తీసుకున్న ప్రజలు ప్రతిసారి మోసపోతారా? ప్రజలు మోసపోయారా లేకుంటే ఇంకేమైనా మోసపోయిందా? జగన్ గారి స్టైల్లో శకుని పాచికల ఎన్నికల ఫలితాలు సరే ఇది పక్కన పెడదాం. ప్రతిసారి ముగ్గురు కలిసినంత మాత్రం అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది అని ప్రతిసారి అనుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఇక్కడ జనసేన పార్టీ వైపు నుంచి ప్లాన్ బి వినిపిస్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో వినిపించింది, అమలు చేసుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కొందరి నుంచి వినిపిస్తుంది. ఏమని? జనసేన బీజేపీ స్వతహాగా బలపడితే, ఈ రెండు బలపడితే మనం కింగ్ మేకర్ అవుతాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉండాలనేది మనమే నిర్ణయిస్తాం. సో జగన్ అధికారంలోకి రావాలి అన్నా, చంద్రబాబు అధికారంలోకి రావాలన్నా మనమే కింగ్ మేకర్ అవుతాం. అటువంటిప్పుడు ఎవరినో ముఖ్యమంత్రి పీఠం అడగక్కర్లేదు, మనమే ముఖ్యమంత్రి సీట్లో భాగం అడగచ్చు అని రకరకాల పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి నిన్న మొన్నటి నుంచి కూడా. సో ప్రతిదీ గమనించుకుంటూ వెళ్ళిన సంథింగ్ ఈజ్ ఫిషీ, వీళ్ళ మధ్య బంధాలు సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఈ క్రమంలో జనసేన పార్టీ కనుక నిజంగానే ఇంటింటికి జనసేన అని చెప్పి నిర్ణయం తీసుకుంటే వీళ్ళ మధ్య దూరం మరింతగా పెరుగుతుంది. ఆ పెరిగి వీళ్ళు పొత్తులో నుంచి విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అలా రాకుండా రాజకీయం చేయడం నాకు తెలిసి దాదాపు కష్టం. చూద్దాం ఏం జరుగుతుందో.